అల్లరి నరేష్కి ఇట్టుపడాలని చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. రీసెంట్గా చాలా కష్టపడుతున్నారు కూడా. బచ్చలమల్లి అంటూ థియేటర్స్లో అడుగుపెట్టగా సినిమా ఎలా ఉంది, చూసే విధంగా ఉందా లేదో తెలుసుకుందాం పదండి. సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే సినిమా ఓవరాల్గా చూసుకుంటే డిసప్పాయింట్ చేయదు, మరీ గొప్పగా లేకపోయినా సరే. స్టోరీలు అని చెప్పుకోవాలంటే మూర్ఖత్వంలో తీసుకునే నిర్ణయాల వల్ల జీవితం నాశనం అవుతుందని మెసేజ్ అయితే ఇచ్చారు. బచ్చలమల్లి నరేష్ తన తండ్రి అంటే చాలా ఇష్టం, తండ్రికి కొడుకు అంటే కూడా చాలా ఇష్టం. రెండో పెళ్లి చేసుకుని తన తల్లికి అన్యాయం చేశాడని క్లిష్ట పరిస్థితుల్లో తండ్రిపై కోపం పెంచుకోగా ఆ పగగా మారగా పగ ఎంతవరకు వెళ్ళింది, మళ్ళీ జీవితం ఎంత దారుణంగా మారిందన్నది సినిమా. చివరికి జీవితం అన్నాక పట్టు విడుపులు ఉండాలన్నది మెసేజ్ అయితే ఇచ్చారు. ఈ మూర్ఖుడిని మార్చింది ఎవరు అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. నరేష్ పాత్ర గుర్తుండిపోయేలా ఉంటుంది. ఈ సినిమాకి బాగా ఖర్చు పెట్టారని ప్రతి సీన్ కూడా కనిపిస్తుంది. సాంగ్స్ డీసెంట్గా ఉండగా నరేష్ సీన్స్ అయితే బాగున్నాయి, బీజియం కూడా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ వేలో పోగా సెకండ్ హాఫ్ మాత్రం ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చారు. నరేష్ యాక్టింగ్ అయితే ఇరగదీశారు. రావు రమేష్ ఇంటికి పెళ్లి చూపులకు వెళ్ళే సీన్ కానీ ప్రీ క్లైమాక్స్ అయితే చాలా బాగుంటుంది. ఈ సినిమాలో చాలా ఎమోషనల్ సన్నివేశాలు కూడా సెకండ్ హాఫ్లో తగులుతూ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ బాగానే సాగ్గా సెకండ్ హాఫ్ కూడా మంచి ఎమోషనల్ ట్రాక్తో సాగుతుంది. హీరోయిన్ పాత్రకు కూడా సినిమాలో కాస్త వెయిట్ అయితే ఉంది. ఓవరాల్గా చెప్పుకోవాలంటే సెకండ్ హాఫ్ బాగానే ఉంది, ఫస్ట్ హాఫ్ అయితే డీసెంట్గా ఉంది. ఓవరాల్గా చెప్పుకోవాలంటే మరీ గొప్పగా లేకపోయినా సరే, రొటీన్ సన్నివేశాలు సెకండ్ హాఫ్లో పడినా సరే సినిమా మాత్రం నిరాశపరిచిందనే ఫీలింగ్ అయితే కలగదు. సినిమా బోర్ అయితే కొట్టలేదు. ఈ సినిమాకి మేము ఇస్తున్న రేటింగ్ 2.95/5. ఈ సినిమా మీరు కూడా టికెట్స్ బుక్ చేసుకోకపోతే బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్, ఫిల్మీ రివ్యూస్ కోసం తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ కూడా చేయండి.